ఈరోజు సండే కదా మా ఇంట్లో స్పెషల్ అయితే రొయ్యల వేపుడు అండి. చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకునే విధంగా అయితే చేశాను, చాలా సింపుల్ వేలో. ఒకసారి చూసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా అయితే నేను నీట్గా అయితే కడిగేసి పెట్టుకున్నాను అనమాట. రొయ్యల్ని పైన నరం కూడా తీసేసి నీట్గా అయితే చేసి పెట్టుకున్నాను. వేసేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే ఇంకిపోవాలన్నమాట. ఇలా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అయితే వేసుకున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు, జీలకర్ర దూరగా వేయించుకొని పొడి కొట్టేసుకొని వేసేసుకున్నాను. టేస్ట్ అదిరిపోతుందండి. నాన్ వెజ్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఆ రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి.